ఫిబ్రవరి 7న లక్ష డప్పులు, వేల గొంతుల మాదిగల మహాప్రదర్శనకు బీసీలుగా మద్దతిద్దాం. బీసీ నేత దరువు అంజన్న జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం మాదిగ సంఘ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ కవులు, కళాకారుల మేధావుల ఐక్య వేదిక కన్వీనర్ దరువు అంజన్న పాల్గొని మాట్లాడారు. ఆదిజామౌని వారసులైన ఈ దేశ మూలవాసులైనటువంటి నా మాదిగ జాతి బిడ్డలారా, ఎస్సీ వర్గీకరణ కావాలంటూ ఒక గొప్ప నిరంతర పోరాటాన్ని మందకృష్ణ మాదిగన్న గారు 1994 లోపల మొదలుపెట్టి నిరంతరంగా 30 సంవత్సరాల పాటు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ జరగాలని పోరాటం కొనసాగుతూ ఉన్న పరిణామ క్రమం లోపల ఎన్ని కమిషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పినా కానీ చివరకు సుప్రీంకోర్టు సైతం మొన్న ఆగస్టు 7వ తారీఖు రోజు ఎస్సీ వర్గీకరణ ఏబీసీలు జరగాల, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం అని చెప్పినాక కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని అధికారికంగా ఇప్పటివరకు అమలు చేయనటువంటి తరుణం. కాబట్టి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని, చట్టబద్ధం చేయాలని ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ మహానగరం లోపల 1,00,000 డప్పులు, 1000 గొంతుల మహాప్రదర్శన ఉన్నది. కాబట్టి బీసీ కవులు, కళాకారులు, మేధావుల ఐక్యవేదిక తరఫున మేము 33 జిల్లాలు తిరుగుతూ ఈరోజు జగిత్యాల పట్టణంకి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, ఈ యొక్క సమస్య అనేది ఎస్సీ మాదిగ ఉపకులాలకు చెందిందే కాదు, అది బీసీల బాధ్యత కూడా. కాబట్టి మన బీసీలుగా మనం అందరం కూడా కదిలి ఈ యొక్క మహాప్రదర్శనలో భాగమై అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మన బాధను, వారి యొక్క ఘోషను వాళ్ళకి తెలియజేద్దాం. కాబట్టి ఫిబ్రవరి 7వ తారీఖున జరిగేటువంటి మహాప్రదర్శనకు మీరు తప్పగా రావాలని పిలుపునిస్తున్నాం. ఇనోళ్లకు, ఇన్నోళ్లకు, ఇని మర్చిపోయిన వాళ్ళకు, సబ్బండ జాతులకు మా బీసీ కవులు, కళాకారుల తరఫున తెలియజేయడం ఏమనగా ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే 1,00,000 డప్పులు, 1000 గొంతుల మహాప్రదర్శనను అందరూ సబ్బండ జాతులు పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మా బీసీ కవులు, కళాకారుల తరఫున ఈ జగిత్యాల గడ్డ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మాదిగ ఉపకులాలకు సంబంధించిన వర్గీకరణ అంశంలో ఎవరి వాటా వాళ్ళకు రావాల్సిన ఒక ప్రజాస్వామిక డిమాండ్ని మేము మద్దతు తెలియజేస్తూ మా సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ఈ ప్రజాస్వామిక హక్కుని, ప్రజాస్వామిక డిమాండ్ని బలపరిచి ప్రతి ఒక్కరూ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలతో సహా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యతతో అందరూ కూడా ఈ మాదిగ వర్గీకరణ సంబంధించి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా బీసీ కవుల కళాకారుల తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల. జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ సభకు విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులందరికీ స్వాగతం పలుకుతూ ఫిబ్రవరి 7న మందకృష్ణ మాదిగ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 1,00,000 గొంతులు, 1000 డప్పుల సభకు ఆర్టిస్టే గారు మద్దతు తెలిపారు. దానిలో భాగంగానే మేము 33 జిల్లాల నుండి లక్షలాదిగా కదిలి వచ్చి ఈ సభను జయప్రదం చేస్తామని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా 30 ఏళ్ళకెళ్ళి మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి పోరాటంలో వర్గీకరణలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ మీరు గిట్ట ఈ వర్గీకరణ చేయకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసి ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 1000 గొంతులు, 1,00,000 డప్పులతోని హైదరాబాదులో చేపట్టబోయే కార్యక్రమానికి దళిత సంఘాలుగా రాష్ట్ర నాయకులు ఈరోజు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జగిత్యాలకు విచ్చేసిన బీసీ రాష్ట్ర నాయకులందరూ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ 94 జూలై 7 ఈదుమూడి గ్రామంలో 20 మంది యువకులతో ఏర్పడేటువంటి మాదిగ దండోరా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు
మరి రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 7 న్యాయమూర్తుల్లో ముక్తఖండంతో 6 న్యాయమూర్తులు కూడా రాష్ట్రాలకు అధికారం ఇచ్చి వర్గీకరణ చేసుకున్న సందర్భంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ నిండు సాక్షిగా మరి వర్గీకరణ అన్ని రాష్ట్రాల కంటే మేము ముందే అమలు చేస్తామని చెప్పి ప్రకటించి మరి ఇప్పటికి కూడా 4 నెలలు జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా వర్గీకరణ మీద ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళిన సందర్భంలో మరి యొక్క ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి మందకృష్ణ మాదిగ గారు మరి వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి మాలలకు మరి మద్దతుగా మరి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. గతంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వర్గీకరణ గురించి అన్ని విషయాలు కూడా పూర్తిగా క్షుణ్ణంగా తెలిసి ఉన్నప్పటికీ కూడా రాజకీయ ఒత్తిడికి మరి తలొగ్గినటువంటి ముఖ్యమంత్రి గారు ఈనాడు నిర్ణయం తీసుకోకపోవడం నిరసిస్తూ మరి లక్షలాది దప్పులతోని మరి లాస్ట్ ఉద్యమంలో చివరి ఉద్యమంలో మరి నోటికాడి కందినటువంటి ముక్కను గుంజుకునేటువంటి మాల సోదరులు అర్థం చేసుకోవాలి. వర్గీకరణ పంచుకోవడం వల్ల మాలలకు నష్టం లేదు, మరి మాదిగలకు లాభం లేదు. మనకంటే ముందుగా ఉన్నటువంటి ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మరి ప్రజాస్వామికవాదులు, బీసీ సంఘాలు, అనేక మంది రాష్ట్రంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా వర్గీకరణ అమలు కోసం నిరంతరంగా పోరాటం కృష్ణమాదిగతో నడుస్తున్నటువంటి సందర్భంలో మరి ఒక మాదిగగా మరి మాదిగ ఉపకులాలుగా మరి ఇంటికొక దప్పు కాకుండా ప్రతి గ్రామం నుంచి కూడా మరి వేలాది లక్షలాది దప్పులను కూడా తీసుకెళ్లి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మాదిగ బిడ్డగా నేను ఒక 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మాదిగ దండోర ఉద్యమంలో పనిచేస్తున్నా. మరి అందరం కూడా కలిసికట్టుగా మన వర్గీకరణ సాధించుకునే దిశలో ఇతర వర్గాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇది అంతిమ ఉద్యమం. అందరూ కూడా తప్పకుండా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు లక్షలాదిగా బయలుదేరి వెళ్ళాలని చెప్పి మరి మాదిగ ఉపకులాలందరికీ కూడా మరి ఉద్యమ నమస్కారం. జై మాదిగ. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎస్సీ ఏబీసీల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న ఏదైతే 1000 గొంతులు 1,00,000 డబ్బులు మండే మాదిగ గుండె చప్పుళ్ళ మహాప్రదర్శన నిర్వహించబోతా ఉన్నారు. మా యొక్క ప్రదర్శనకు బీసీ సంఘాలు, ప్రజాస్వామికవాదులు, అన్ని సబ్బడ వర్గాల మద్దతు కృష్ణమాదిగ గారు కోరడం వల్ల జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఈ జగిత్యాల జిల్లాకు ఒక బీసీ మరి నాయకులు, రాష్ట్ర నాయకులు, యూనివర్సిటీ మరి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మరి దరువు అంజన గారికి స్వాగతం తెలుపుతూ ఏదైతే ఈ బీసీ సమాజం ఇవాళ మనం వెంట నిలబడి న్యాయమైన డిమాండ్కు మద్దతు తెలుపుతుంది. కాబట్టి మన మాదిగ ఉపకులాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తన భుజానికి తప్పేసుకొని 24 నాడు జగిత్యాల జిల్లాలో జరిగే మందకృష్ణ మాదిగ గారి సన్నాహక సభకు వేలాది మంది రావాల్సిందిగా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీ సోదరులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి బీసీ సంఘం అధ్యక్షులకు, అదేవిధంగా ఏదైతే మనకి ఇక్కడ అలా కళ అయినటువంటి ఒగ్గు కళను కూడా మా యొక్క 24 నాడు జరిగేటువంటి ప్రోగ్రాంకి తీసుకొచ్చే విధంగా మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ.